ఎందుకు ఈ పద్మాసనానికి అంత ప్రయారిటీ? మళ్ళీ మీకు సైన్స్ ప్రకారం కాస్త వివరం కావాలంటే, మన అరిచేతులు అరికాళ్ళలో మాత్రమే రోమకూప గ్రంథులు ఉండవు, స్వేద గ్రంథులు ఉంటాయి. మిగతా శరీరం అంతా కూడా ఎక్కడైనా కానీ రోమాలు పుట్టేకే అవకాశం. టోటల్ బాడీలో వెంట్రుకలు అంటూ లేని ప్రదేశం ఈ అరచేతులు, ఈ అరికాళ్ళు. పద్మాసనం వేసినప్పుడు ఈ రెండు కాళ్ళు పైకి వస్తాయి. ఆ సాధకుడు ఎప్పుడు ఈ పొజిషన్లో ధ్యాన ముద్రలో కూర్చుంటాడు. సో ఇది యూనివర్సల్ పవర్ను సక్ చేసే పాయింట్స్ ఈ అరికాళ్ళు, అరిచేతులు. ఇంకా పద్మాసనం లోపలికి చూస్తే, పద్మాసనంలో కూర్చున్నప్పుడు మాత్రమే రెండు మోకాళ్ళు భూమికి తగులుతాయి. మన మూలాధారం భూమికి తగిలి ఉంటుంది. ఈ రెండు మోకాళ్ళు, ఈ మూలాధారాన్ని 3 బిందువులుగా మీరు తీసుకుంటే ఒక అధో త్రికోణం ఏర్పడుతుంది. ఇది 2 మోకాళ్ళు, ఇది మూలాధారం. ఇక్కడికి ఒక లైన్ గీస్తే ఒక అధో త్రికోణం ఏర్పడుతుంది. అధో త్రికోణము అమ్మవారికి సంకేతం. ఈ 2 మోకాళ్ళు మన సహస్రారానికి ఒక డయాగ్రామ్ గీయండి. ఊర్ధ్వ త్రికోణం. ఊర్ధ్వ త్రికోణం ఇది శివుడికి సాంకేతికం. శ్రీచక్రంలో కూడా ఊర్ధ్వ త్రికోణం, అధో త్రికోణం 5, 4, అమ్మవారివి 5, అయ్యవారివి 4. ఇట్లా ఈ పోస్టర్లో కూర్చున్నప్పుడు శివానీలు ఇద్దరు మనకు ఊర్ధ్వకోణము, అధో త్రికోణం అనే 2 త్రికోణాల రూపకంగా ఉంటారు. ఆ శివానీల సమ్మిళిస్తాం అంటే ఒక త్రికోణం మీద మీరు ఇంకో త్రికోణం పెట్టండి, షట్కోణం ఏర్పడుతుంది. అది మనలో ఉన్న షట్చక్రాలు. ఆ శివానీలకు పుట్టిన పుత్రుడు సుబ్రహ్మణ్యుడు అంటారు. ఓకే, శివుడు త్రికోణము, శివ త్రికోణం నిలువుకుంటుంది పైకి, అదో త్రికోణం వచ్చేది అమ్మవారు. దాని మీద ఒకటిని ఇంప్రింట్ చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి షట్కోణాలు, 6 కోణాలు వస్తాయి. అది శుక్రగ్రహానికి సంకేతంగా మనకి జ్యోతిష్యంలో శుక్రుడికి సింబల్ గా రాస్తారు. షట్కోణం ఏర్పడుతుంది. అది శివానీల కలయిక. వాళ్ళ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి అనే దానికి సాంకేతికం. అట్లా అదో కోణంలో ఉన్న అమ్మవారి శక్తి సుబ్రహ్మణ్యం అనేటువంటి కుండలిని శక్తి రూపంలో ఈ 6 చక్రాలలో నుంచి వచ్చి ఆ సహస్రారంలో ఉన్న శివయ్యను కలుస్తారు. అక్కడ శివయ్యను మీరు శివయ్య అనరు, సోముడు అంటారు. చాలామంది పొరపాటు ఏంటంటే సోముడు అంటే చంద్రుడు అనుకుంటారు. సా ఉమా సమేత ఇతి సోమ. సా ఉమా సమేత సోమ. ఆ సోముడు అంటే యాక్చువల్ పరమశివుడు. ఆ సోమం అనేది ఇక్కడ సహస్రారంలో అమృతంగా ఉంటుంది. సోమామృతం అనేసి ఎందుకు అంటున్నారు? సోమరసం అంటారు కదా. సోమరసం, సోమామృతం అది ఎందుకు అంటారు అంటే అక్కడ ఆయన సదా అది వర్షిస్తూ ఉంటాడు. మనకి ఇక్కడ 3 రకాల అగ్నులు ఉంటాయి. నేత్రాగ్ని, హృదయాగ్ని, వైశ్వానరాగ్ని. 3 అగ్నులు: నేత్రాగ్ని, హృదయాగ్ని, వైశ్వానరాగ్ని. ఈ మంటలు అనేది లేకపోతే మానవుడు శవం. అగ్ని లేకపోతే శవం. 98.4 టెంపరేచర్ డౌన్ అయితే వాడు వీకే, పైకి పోతే ప్రమాదమే. 110 degrees దాటింది అంటే హీ విల్ డై. 90 degrees పోయినాడంటే ఆల్సో హీ విల్ డై. పంచభూతాలు మనలో ఉన్నాయి. ఆ పరమాత్ముడు ఎంతటి మేనేజ్ చేశాడు అంటే, ఎట్లయితే భూమిలో నీటి శాతం 3 వంతులు ఉందో మన ఒళ్ళులో కూడా ఇంచుమించు 65-70% వాటర్ పర్సంటేజ్. ఒక 12-15% భూమి పర్సంటేజ్. ఈ ఎముకలు అది భూమికి సంకేతం. దాని తర్వాతది వాయువు, అదొక 6%. అగ్ని ఒక 6%. రిమైనింగ్ అంతా ఆస్మాన్. పైకి చెప్పేదానికి ఆకాశతత్వానికి ఏదో 6 పాయింట్స్ అని వస్తుంది. ఈ టోటల్ అంతా చేస్తే ఇవంతా 94-95 వస్తాయి. ఆ మిగిలిన 5% స్పేస్ అంటాను. కానీ స్పేస్ అనంతం. ఆకాశం గగనం శూన్యం. సర్వ అవకాశ ధర ఇతి ఆకాశ. సర్వ అవకాశాలు ఇచ్చేది ఆకాశం. అందుకే మన వాళ్ళు పూర్వీకులు ధరహాకాశము అని అంటారు.
నీ హృదయ స్థానంలో ఉన్న ఒక పద్మంలో పరమాత్ముడు ఒక నీలమైనటువంటి మంట చివర్లో ఉంటాడు. అక్కడ ఒక కన్నం ఉంటుంది, దాన్ని దరహాకాశము అంటారు అనే మాట చెప్తారు. ఈ లోపల మన హృదయంలో ఉన్న ఈ దరహాకాశము బయట మనకు కనపడుతున్న ఆకాశానికి 10 ఇంతలు ఉంటుంది. అందుకని అంతరీక్షంలోకి పోకుండా అంతర్వీక్షణంలోకి పోగలిగినప్పుడు, అంతరిక్షంలో కాకుండా అంతర్వీక్షణంలోకి ఎప్పుడైతే మీరు పోతారో ఖచ్చితంగా ఆ మహా ఆకాశాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇంత మేనేజం ఆ పద్మాసనం ఒక్కదాని వెనకల ఇంత అద్భుతమైన సైంటిఫికల్ టెక్నాలజీ ఉంది. ఓహో, పద్మాసనంని త్రికోణంతోనూ షట్చక్ర కోణంతోనూ కుండలిని యాక్టివిటీకి వీటన్నిటికీ లింక్ అయ్యి ఉంది. ఇదే కాకుండా మన పూర్వీకులు ఏదో మంచి అద్భుతమైన కథగా సాగర మదనము అంటారు. సాగర మదనం ఎక్కడ జరిగింది? పాల సముద్రంలో. మందర పర్వతాన్ని వేస్తే అది మునిగిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంగా వచ్చారు. దేవతలు రాక్షసులు వాసుకి సర్పాన్ని కట్టి లాగారు. మొదట విషం వచ్చింది, ఆ తర్వాత అద్భుతమైన వస్తువులు వచ్చింది. ప్రయత్నం మానలే. విషం వచ్చిందని భయపడలే. అద్భుతమైన వస్తువులు వచ్చాయి. కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, ఉచ్చేశ్వము, అప్సరస్సులు, సుర, చంద్రుడు, లక్ష్మి, ఇంత వచ్చినా ఇద్దరు కూడా ప్రయత్నం మానలే. అమృతం వచ్చింది. ఇక్కడ ఒక సాధకుడు కూర్చున్నప్పుడు అక్కడ పాల సముద్రము, ఇక్కడ పాల సముద్రము, పాల భాగం అంటాం. సైన్స్ కూడా చెప్తుంది మెదడు, ఇక్కడున్న మెదడు గ్రే మ్యాటర్, తెల్లగా ఉంటుంది. అది పాల సముద్రం. అక్కడ వేసిన మందర పర్వతం మన వెన్నెముక. ఆ వెన్నెముకను వేస్తే అది స్థిరంగా లేకుండా నీళ్ళలోకి పోతుంది. తాబేలు ఉంది అంటే మనలోని అరిషడ్వర్గ గుణాలను తాబేలులాగా కిందకు అణిచిపెట్టు, దానిపైన నువ్వు స్థిరంగా కూర్చున్నప్పుడు నీలోని ఈ షట్చక్రాలు ఒక్క కరెక్ట్ లైన్లోకి వస్తాయి. త్రిపురాసుర సంహారం జరిగేటప్పుడు 3 పురాలు ఒకే లైన్లో ఉంటేనే సస్తామని వాళ్ళు అన్నట్లు, ఈ షట్చక్రాలు ఏమాత్రం బ్యాలెన్స్ తగ్గినా సాధకుని కుండలిని శక్తి నేరుగా పైకి పోదు. ఇప్పుడు ఇంకా సాధకుడు సాధన చేస్తుంటే ముందు వానికి సాధనలు ఎక్కువసేపు కూర్చోలేక కష్టాలు, లేదా ఇరుగు పొరుగు చూసిన వాళ్ళు మహాసాధకుడు తయారైన పంచశయుడు పాట చేయుడు కూర్చొని ధ్యానం చేస్తున్నాడని మన మీద విషం చెబుతాడు. దాన్ని లెక్కలోకి తీసుకోకుండా సాధన ఇంకా చేసుకుంటూ పోతే ఈ విమర్శించిన వాళ్ళే గుర్తిస్తారు, మిమ్మల్ని ఏనుగుల మీద గుర్రాల మీద ఊరేగిస్తారు. అదే అక్కడ వచ్చిన ఐరావతము, ఉచ్చేశ్వం. ఎంత సింబాలిక్గా మనకు చెప్తా ఉండదు. ఒక యోగి యొక్క సాధనా రహస్యము అమృత మదనంలో ఈ లెవెల్లో ఉంటుంది. ఇంకా సాధన చేసుకుంటూ పోతున్నారు. ఏదో అష్టసిద్ధులు ఇవి వస్తాయి. అవే అక్కడ వచ్చినటువంటి అప్సరస్సులు, కల్పవృక్షము, కామధేనువు. ఈ విమర్శించిన వాళ్ళే పొగడడం మొదలుపెట్టి వద్దంటే మీ దగ్గరికి దక్షిణాలు తీసుకొని వస్తారు, వద్దంటే లక్ష్మి. ఇంకా సాధన పెరిగితే మీ పేరు చెప్పుకుంటే వాళ్ళకు జబ్బులు తగ్గుతాయి. ఒక మహాత్ముని పేరు మనసులో సంకల్పించుకొని, మహాత్మా నాకు వేరే ఏ మందులు పనిచేయడంలా నీకు శరణాగతి అయినాను అని మీలోని టోటల్ ట్రస్ట్ ఆయన మీద పని చేస్తే మీ జబ్బులు తగ్గుతున్నాయి. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది అవధూతలు, సిద్ధేశ్వరానంద సరస్వతి భారతి వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతోమంది ఆరోగ్యవంతులైన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న మహానుభావులు. సో చంద్రోదయం జరిగింది, లక్ష్మి వచ్చింది. కానీ వీటన్నిటినీ తృణప్రాయంగా చూసుకుంటూ పోయినప్పుడు, ఎందుకంటే సాధనలో సిద్ధులు వస్తాయి. సిద్ధులకు మనం లోబడిపోయినామా మన ప్రోగ్రెస్ ముందుకు ఉండదు. సో వీటిని చూసి నజరందాజా అంటాం మేము, అంటే చూడకుండా వదిలేయటం. అక్కడ ధన్వంతరి అమృతం తీసుకొని వచ్చినట్టు ఇక్కడ మనకు జ్ఞానామృతం దొరుకుతుంది. జ్ఞానామృతం.
అమృత మదనానికి పద్మాసనంలో కూర్చునే ఈ మేరుదండం నేరుగా ఉండడమే అక్కడి మందర పర్వతం. మీలోని కుండలిని, మీలోని భావాలను, మంచి చెడ్డ అనే భావాలు దేవతలు, రాక్షసులు. ధ్యానంలో కూర్చుంటాం. పిరమిడ్ మహాశివుడు ధ్యానంలో కూర్చోగమ్మని ఏం లేదు గమనించు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ వచ్చే ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు, లౌకికం, అది ఇది. ఆలోచనలు రాని స్థితి వచ్చినప్పుడు ధ్యానం అద్భుతంగా కుదిరి ఈ జీవుడు సూక్ష్మ శరీరమై బయటికి పోతాడు. వాడు ఏమేం చూడగలగాలో అన్నీ చూస్తాడు. నేను తప్ప ఇదేమీ లేదు, అంతా ఒకటే అన్న స్థితికి వస్తాడు వాడు. ఇవన్నీ ఎట్లయితుంది? సాధన. ఆ సాధనకు సరి అయిన పోస్చర్. ఈ కాలంలో వాళ్ళు పాపం కొంతమంది స్థూల దేహం కారణంగాను, మోకాళ్ళ నొప్పులు కాగాను మేము కూర్చోలేము అంటారు. వాళ్లకు సాధనలో ఎక్కువ టైం తీసుకుంటారు. ఈ ఆసనంలో ఇంత వెనక రహస్యం ఉంది అని తెలుసుకుంటే, మన పెద్దోళ్ళు చెప్పింది పుక్కటి పురాణాలు, కథలు కావు. వెనకల వ్యక్తి దాని వెనకల రీజన్. ఇప్పుడు మీరు మనతో అమృత మదనాన్ని ఈ పద్మాసనానికి కంపేర్ చేసుకోండి, ఎంత అద్భుతంగా దాన్ని వాళ్ళు ఆ లెక్కన చెప్పారు. క్షీరసాగర మదనం పద్మాసనానికి ఒక అనుసంధానం ఉంది. దీనికి కుండలినిలో వచ్చే సిద్ధులకి ఒక లింక్ ఉంది. మీ అరిషడ్ వర్గ గుణాలను ముందు అణుచుకో, దాన్ని కింద పెట్టి దానిపైన మందర పర్వతాన్ని పెట్టి మదనం చేస్తే ఇది మదన తపన తపస్సు అదే